Hello friends, welcome to another video of important questions. So in this video, let us discuss about FLAT, F-L-A-T, Formal Language and Automata Theory. So it is similar to ATCD అనే సబ్జెక్ట్ ఉంటుంది మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ బ్రాంచ్ వాళ్ళకి ఉంటుంది. ఏఐ బ్రాంచ్ అండ్ కొన్ని బ్రాంచెస్ వాళ్ళకి ఉంటుంది. ఏటీసీడీ సిఎస్డి వాళ్ళకి కూడా ఉంటుంది, లైక్ డేటా సైన్స్ వాళ్ళకి కూడా. దాంట్లో అదేంటిదంటే ఆటోమేటిక్ థియరీ అండ్ కంపైలర్ డిజైన్ అన్న. ఇది ఏంటిదంటే దీంట్లో మీకు ఉండే 5 యూనిట్స్ వాళ్ళకి అక్కడ 3 యూనిట్స్లోనే కవర్ అయిపోతుంది. సో ఇది దీంట్లో ఇండెప్త్ ఉంటుంది. ఫ్లాట్లో సేమ్ కాన్సెప్ట్సే. దీంట్లో 5 యూనిట్స్, వాళ్ళ దగ్గర 3 యూనిట్స్. సిమిలర్గానే ఉంటాయి అన్ని కాన్సెప్ట్స్. దాంట్లో ఉండే 3 యూనిట్స్లో ఉండే టాపిక్స్ మొత్తం ఇక్కడ 5 యూనిట్స్లో కవర్ అయిపోతుంది. చాలా ఈజీగానే ఉంటుంది. కొన్ని కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ఏడీసీడీ. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో నేను ఈ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నా. అండ్ మీకు నోట్స్ కావాలన్నా కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, చూడండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. నేను మీకు కావాల్సిన నోట్స్ కానీ, ప్రిపరేషన్ కానీ, క్వశ్చన్ పేపర్స్ కానీ, ప్రీవియస్ పేపర్స్ కానీ ఇవన్నీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావచ్చు రాకపోవచ్చు యూట్యూబ్లో. కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నేను ఏమన్నా ఇంకా నోట్స్ పెట్టినా కానీ, ఏదైనా పీడిఎఫ్స్ పెట్టినా కానీ ఇన్స్టాగ్రామ్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటా. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ఈ వీడియో ఎవరికైతే చాలా యూస్ఫుల్ ఉంటుందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నౌ కమింగ్ టు అవర్ ఫస్ట్ యూనిట్. దిస్ ఫస్ట్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ ఆటోమేటా థియరీ. బేసిక్ కాన్సెప్ట్సే ఉంటాయి. సో ఇలా మనం ఫస్ట్గా 3 మెయిన్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫైనైట్ ఆటోమేటా అంటే ఏంటిది? మెయిన్ ఫైనైట్ ఆటోమేటా. అసలు ఆటోమేటా థియరీలో ఫైనైట్ ఆటోమేటా ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్. దాంట్లో మనకు 2 టైప్స్ ఉంటాయి: డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా, నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. సో దీస్ 2 టైప్స్, ఈ 2 టైప్స్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ మొత్తం ఈ యూనిట్లోనే ఉంటుంది. యూనిట్ చూస్తే కొంచెం పెద్దగా అనిపిస్తాయి కానీ చాలా ఈజీ కాన్సెప్ట్స్ ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ని మీరు యూట్యూబ్లో వీడియోస్ ఉంటే చూడండి, లేకపోతే నేనే వీలైతే అప్లోడ్ చేస్తా ఇన్ టైంలో. చాలా ఈజీగానే ఉంటుంది. మీకు కాన్సెప్ట్ అర్థమైపోతే మొత్తం థియరీ అయినా సరే, ప్రాబ్లం అయినా సరే, ఏదైనా ఈజీగా అర్థమవుతుంది. ఇలా ఫస్ట్ చూసుకుంటే మనకి ఫైనైట్ ఆటోమేటా. ఫైనైట్ ఆటోమేటాలో మనకి 2 ఉన్నాయి: ఇంట్రడక్షన్ టు ఫైనైట్ ఆటోమేటా అండ్ స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్. స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ అంటే దీంట్లో స్టేట్స్ ఉంటాయి, ఎలిమెంట్స్ ఉంటాయి, ట్రాన్సిషన్స్ ఉంటాయి. సో వీటిని ఏ స్ట్రక్చర్ దేనికి యూజ్ చేస్తామని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీంట్లో సేమ్ ఈ ఆటోమేటా ఇంట్రడక్షన్. ఒకవేళ ఆటోమేటా గురించి మీకు నార్మల్ ఏదైనా బేసికల్గా అడిగినా కూడా స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ కలిపి రాయండి. ఈ 2 కలిపి రాస్తే ఈ క్వశ్చన్ అయిపోతుంది. ఇట్స్ అ మెయిన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని మనకు నెక్స్ట్ ఆటోమేటా అండ్ కాంప్లెక్సిటీ. దిస్ ఫస్ట్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఆటోమేటా అండ్ కాంప్లెక్సిటీ. సో ఈ ఆటోమేటా అండ్ కాంప్లెక్సిటీ అనేది ఇది కూడా బేసిక్ కాన్సెప్టే. ఆటోమేటా అంటే ఏంటిది అసలు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ కాంప్లెక్సిటీ ఉంటుంది, కాంప్లెక్సిటీ ఆఫ్ ఆటోమేటా అండ్ ఫైనైట్ ఆటోమేటా గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది కూడా దీంట్లో కలిపి నేర్చుకున్నారనుకోండి మీరు ఈజీగా రాయొచ్చు అన్నట్టు. ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్ గురించి, ఫైనైట్ ఆటోమేటా గురించి ఇంట్రడక్షన్ రాసినా కూడా మిగతాది ఆటోమేటా అనేది కాంప్లెక్సిటీ ఆఫ్ ఆటోమేటా అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ సెంట్రల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆటోమేటా థియరీ. దీంట్లో మనకు ఒక 4 ఉంటాయి. దీంట్లో ఆల్ఫాబెట్, స్ట్రింగ్, లాంగ్వేజ్. సరే ప్రాబ్లమ్స్ అనేవి సపరేట్ ప్రాబ్లమ్స్ అనుకోండి. మెయిన్గా 3: ఆల్ఫాబెట్స్, స్ట్రింగ్స్, లాంగ్వేజ్. ఈ మూడు కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఆల్ఫాబెట్ అనేది, స్ట్రింగ్ అనేది, లాంగ్వేజ్ అంటే ఏంటిది, దేని గురించి, దేంట్లో ఇది ఫైనైట్ ఆటోమేటాలో. సో నార్మల్గా ఈజీగానే ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్టే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇవి 2 కలిపి నేర్చుకోండి. 2 కలిపి నేర్చుకుంటే మీరు ఎట్లా రాసినా ఏం కాదు. దెన్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. సో దీంట్లో నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా స్మాల్ మిస్టేక్. ఇది నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఓకే, ఇవి కింద కాన్సెప్ట్స్. నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాలో ఉన్న కాన్సెప్ట్స్ ఇవి. దీంట్లో ఫార్మల్ డెఫినేషన్, అప్లికేషన్, టెక్స్ట్ సెర్చ్. ఈ 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫార్మల్ డెఫినేషన్ అంటే నార్మల్గా డెఫినేషన్ ఆఫ్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా.
నెక్స్ట్ అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్స్ ఆఫ్ ఎన్డిఎఫ్ఏ అని అంటాం మనం, నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్, లేకపోతే ఎన్ఎఫ్ఏ అని కూడా అనొచ్చు. ఎన్ఎఫ్ఏ అంటాం, అప్లికేషన్స్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ అండ్ టెక్స్ట్ సెర్చ్. మనం ఎన్ఎఫ్ఏలో టెక్స్ట్ని ఎలా సెర్చ్ చేస్తామని చెప్పి చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, దాని గురించి కూడా నేర్చుకోండి. దెన్ నెక్స్ట్ మనకి ఫైనైట్ ఆటోమేటా విత్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్. నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా ఎప్సిలాన్ ట్రాన్సిషన్, ఇది ఒక ప్రాబ్లం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒక థియరిటికల్ ప్రాబ్లం ఉంటుంది. మనకు ఒక లైక్ ఆటోమేటా ఫైనైట్ ఆటోమేటా స్టేట్ ఇస్తారు, ఒక డయాగ్రామ్ ఇస్తారు. లైక్ అది ఎన్ఎఫ్ఏ కావచ్చు, డిఎఫ్ఏ కావచ్చు. మెయిన్గా మనం ఎన్ఎఫ్ఏ తీసుకుంటాం కాబట్టి ఒక ఎన్ఎఫ్ఏ స్టేట్ ఇస్తారు, స్టేట్ డయాగ్రామ్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుంటూ మనం ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ని డిరైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం మీరు ఒక టాపిక్ లైక్ ఒక క్వశ్చన్ చేస్తే మిగతా క్వశ్చన్ అన్నీ వచ్చేస్తే ఈజీగానే అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్గా ఒకటి చేయండి సరిపోతుంది. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. సో ఈ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా ఆల్సో ఏ క్రూషియల్, లైక్ దీంట్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో మనకు కన్వర్షన్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ, ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది బేసిక్ కాన్సెప్టే. అంటే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అంటే ఇంట్రడక్షన్, ఇదంతా నార్మల్గా నేర్చుకోవాల్సిందే. దీంతో పాటు కన్వర్షన్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ అంటే నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా నుండి ఫైనైట్ ఆటోమేటాకి డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాకి ఎలా చేంజ్ చేయాలి. ఈ కాన్సెప్ట్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఒక్క ప్రాబ్లం ఎగ్జాంపుల్గా చూసిండ్రు అనుకోండి, మీకు కరెక్ట్గా అర్థమైతే మీరు ఈ యూనిట్ అంటే లైక్ ఈ సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్ అయినా కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ మార్ అండ్ మెల్రీ మెషిన్స్ అని ఉంటుంది. ఇది ఒకటి చిన్నదే, నార్మల్గా చూసుకోండి, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, 2 మార్క్స్కి చూసుకోండి. మీరు చాయిస్ తీసుకున్నా మీ ఇష్టం. దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ కన్వర్షన్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్ టు ఎన్ఎఫ్ఏ వితౌట్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్. విత్ అండ్ వితౌట్, విత్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్ అండ్ వితౌట్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ నేను చెప్పిన లైక్ ఈ ఎప్సిలాన్ క్వశ్చన్, ఈ ఎప్సిలాన్ ట్రాన్సిషన్ క్వశ్చన్ మీకు వస్తే ఇది చాలా ఈజీగా సేమ్ ఉంటాయి. ఒక చిన్న డిఫరెన్స్ ఏముంటుంది, ఆ చిన్న డిఫరెన్స్ లాజిక్ మీకు అర్థమైతే సరిపోతుంది. సో దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, దీంట్లో ఫైనైట్ ఆటోమేటా క్వశ్చన్, డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా క్వశ్చన్, నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఎన్ఎఫ్ఏ డిఎఫ్ఏ, ఈ 3 బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. దాంతోపాటు ఈ కిందివి మీరు చాయిస్ తీసుకున్నా కూడా కన్వర్షన్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ, ఫైనైట్ ఆటోమేటా విత్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్, సెంట్రల్ కాన్సెప్ట్స్, మొత్తం 1 2 3 4 5 6 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ యూనిట్లో. ఈ 6 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. ఈజీగా 10 మార్క్స్ వస్తాయి. మిగతా మీరు చాయిస్ తీసుకున్నా కూడా ఇక్కడ వరకు నేర్చుకుంటే మీకు 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. అదే మిగతా ఏమున్నాయి, ఇది ఒకవేళ మీకు ఈ ఎప్సిలాన్ ట్రాన్సిషన్ నేర్చుకుంటే ఇది ఎట్లా వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్నాయి మీకు 6 క్వశ్చన్స్. ఆ 6 క్వశ్చన్స్లో ఒకటి ప్రాబ్లమేటిక్ క్వశ్చన్, ఇది సెవెంత్ది ప్రాబ్లమేటిక్ క్వశ్చన్. దీంట్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ దీంట్లో అండ్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్ ఈ క్వశ్చన్లో 1 or 2 ఉంటాయి, అవే రిపీట్ అవుతూ ఉంటాయి. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకటి నేర్చుకుంటే మీద అయినా వచ్చేస్తాయి. దీస్ 6 క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 6 మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ ఫస్ట్ యూనిట్. నౌ కమింగ్ టు అవర్ సెకండ్ యూనిట్. సో ఈ సెకండ్ యూనిట్లో మొత్తం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి ఉంటుంది. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇట్ ఈస్ ఆల్సో బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఆటోమేటా థియరీ. ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీలో బేసిక్ కాన్సెప్ట్ ఇది. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో మనకు ఫస్ట్ అప్లికేషన్స్. అసలు ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఇట్స్ టైప్ ఆఫ్ ఎట్లా అంటే ఆల్ఫాబెట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంటే ఏ స్టార్, ఏబి స్టార్, బ్రాకెట్, ఇట్లా కొన్ని ఉంటాయి. సో వాటిని రిప్రజెంట్ చేస్తూ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. దీంట్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. వాటిని డిస్క్రైబ్ చేయండి. అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అప్లికేషన్స్ ఉంటాయి, వాటిని కూడా చెప్పిన సైడ్ హెడింగ్స్ నేర్చుకొని పోతే సరిపోతుంది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్కి, అప్లికేషన్స్కి కూడా. దెన్ నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్ఏ ఫైనైట్ ఆటోమేటా. సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఫైనైట్ ఆటోమేటాకి ఎట్లా డిఫర్ అవుతుంది, వాటి డిఫరెన్సెస్ ఉంటాయి. అవి కూడా ఒక 10 కాదు కానీ 7 to 8 పాయింట్స్ నేర్చుకొని సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అల్జిబ్రిక్ లాస్ అని ఉంటుంది. అల్జిబ్రిక్ లాస్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో దీంట్లో కొన్ని లాస్ ఉంటాయి. అల్జిబ్రిక్ లాస్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ అయిన లాస్ ఉంటాయి.
అవి దేని గురించి అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ టైప్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని అల్జిబ్రిక్ లాస్ అనేవి డిరైవ్ చేసిండ్రు. సో అవి ఒక ఉంటాయి ఒక నెంబర్ ఆఫ్ 15 to 16 లేకపోతే తక్కువనే ఉండొచ్చు, నాకు ఎగ్జాక్ట్గా నెంబర్ తెలియదు, అరౌండ్ చాలానే ఉంటాయి, 12 to 15 మధ్యలో ఉంటాయి. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ డెరివేషన్స్ ఏంటియో మనం రాయాలి. ఆల్రెడీ ఇన్బిల్ట్ కాదు, లైక్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ అవి ఉంటాయి మనకు, ఆల్రెడీ ఆ లాస్ ఉంటాయి, వాటిని బైహార్ట్ చేయండి, నేర్చుకోండి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ ఫైనల్ ఆటోమేటా టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. దిస్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది మేబీ 1 మార్క్కే, ఒకవేళ ప్రాబ్లం అయితే 1 మార్క్కే అడుగుతారు. థియరీ క్వశ్చన్ అయితేనేమో మేబీ 5 to 10 మార్క్స్ ఏమైనా అడగవచ్చు, బట్ ప్రాబ్లమేటిక్ మాత్రం 1 మార్క్కే ఉంటాయి. చిన్న ప్రాబ్లమ్స్ ఫైనల్ ఆటోమేటాని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పి. నెక్స్ట్ పంపింగ్ లెమా ఫర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో మీరు నేర్చుకోవాల్సిన ఈ 4 క్వశ్చన్సే. ఈ 4 పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు 10 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి, ఈజీగా 10 మార్క్స్ వస్తాయి. ఈ 4 టాపిక్స్ పంపింగ్ లెమా ఫర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, దీంట్లో స్టేట్మెంట్ అండ్ అప్లికేషన్స్, స్టేట్మెంట్ అండ్ అప్లికేషన్స్, పంపింగ్ లెమా అప్లికేషన్స్ అండ్ ఫస్ట్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, వాటి గురించి నేను చెప్పినట్టే సైడ్ హెడింగ్స్ నేర్చుకొని పోండి, అవి ఎలాబొరేట్ చేసి రాయండి. అండ్ స్టేట్మెంట్, ఆ పంపింగ్ లెమా స్టేట్మెంట్ ఏంటిది ఫర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, అది డిరైవ్ కాదు, డిస్క్రైబ్ చేయండి, డిస్క్రైబ్ చేస్తే సరిపోతుంది. దెన్ క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. దీంట్లో మనకు డెసిషన్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇది దీంట్లోకే వస్తుంది, క్లోజర్ ప్రాపర్టీలోనే వస్తుంది డెసిషన్ ప్రాపర్టీస్ కూడా. సో డెసిషన్ ప్రాపర్టీస్ గురించి కొంచెం ఎలాబొరేట్ చేసి దాని కాన్సెప్ట్ ఏంటిది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఒకవేళ క్లోజర్ ప్రాపర్టీ గురించి అడిగినా కూడా, డెసిషన్ ప్రాపర్టీ గురించి కొంచెం క్లోజర్ ప్రాపర్టీ గురించి ఇంట్రడక్షన్ రాసినా కూడా డెసిషన్ ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది అడిగినా ఇది అడిగినా రెండింటికి ఒకటే క్వశ్చన్ సిమిలర్గా ఉండేది రాసుకొని అదే అటెంప్ట్ చేసి రండి. ఇక ఈ ఈక్వలెన్స్ అండ్ మినిమైజేషన్ ఆఫ్ ఆటోమేటా కాన్సెప్ట్ కొంచెం నార్మల్గా 2 మార్క్స్కి సరిపోయేంత చూసుకోండి. ఇది ఒక చాయిస్ తీసుకోండి. చాయిస్ అంటే తీసుకోకుండా ఏం కాదు, మీకు అసలు ఏం ఇక ఇట్లా అంటే ఏది కూడా మిస్ చేయొద్దు అని అనుకుంటే ఈ క్వశ్చన్ కూడా చదువుకోండి, సరిపోతుంది. ఒకవేళ లేకపోతే చాయిస్ తీసుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ నుండి మ్యాక్సిమం 10 మార్క్స్ వచ్చేస్తాయి. ఈ క్లోజర్ ప్రాపర్టీస్ కూడా మీరు చూసుకుంటారు కాబట్టి 99% 10 మార్క్స్ ఎటు పోవు. సో దిస్ ఈస్ ఆల్ కాన్సెప్ట్ ఆఫ్ సెకండ్ యూనిట్లో ఉన్న ఈ టాపిక్స్ ఇవి. నౌ కమింగ్ టు అవర్ థర్డ్ యూనిట్. సో దిస్ థర్డ్ యూనిట్ ఈస్ బేసికల్లీ బేస్డ్ ఆన్ ఓన్లీ టూ కాన్సెప్ట్స్. దీంట్లో ఏంటంటే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఒకటి, పీడిఏ పుష్ డౌన్ ఆటోమేటా, పీడిఏ పుష్ డౌన్ ఆటోమేటా. సో ఈ 2 కాన్సెప్ట్స్ మీదే బేస్ అయి ఉంటుంది. సో దీంట్లో మీకు ఏంటంటే ఏదైనా ఒక్క టాపిక్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టాపిక్ చూసుకుంటే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. దీంట్లో నుంచి ఒక ప్రాబ్లం రావచ్చు. ప్రాబ్లం ఆల్రెడీ మీకు లైక్ మీ టీచర్స్ చెప్పే ఉంటారు, ఒకటే ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లమ్ని మీరు బైహార్ట్ చేసుకొని వెళ్ళండి. ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా అదే ఒక్క ప్రాబ్లమే రాసిరండి, ఏం కాదు. మా అంటే 1 మార్క్ తీసేస్తారు కావచ్చు, ఒక 10 మార్క్స్కి 1 మార్క్ తీసేసిన 9 మార్క్స్కి పడతాయి. సో కాబట్టి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ గురించి కొంచెం అప్లికేషన్స్ కానీ, క్యారెక్టరిస్టిక్స్ కానీ, డెఫినేషన్ కానీ నేర్చుకోండి. చిన్నగా నేర్చుకోండి, లెంతీగా కాదు, ఎందుకంటే మ్యాక్సిమం ఒక ప్రాబ్లం అడిగే ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో ఉండే. సో దీంట్లోకి వెళ్ళి ఇది ఒక ప్రాబ్లం అడిగింది అనుకోండి, నెక్స్ట్ మనకు డెరివేషన్ యూజింగ్ ఏ గ్రామర్. సో దీంట్లో 2 ఉంటాయి, లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది, లెఫ్ట్ మోస్ట్ రైట్ మోస్ట్. ఒక ట్రీ స్ట్రక్చర్డ్గా లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ఉంటుంది, రైట్ మోస్ట్ డెరివేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక్కటి తీసుకొని చేస్తే మీకు అర్థమైపోతుంది. మ్యాక్సిమం క్వశ్చన్లో అడగడు, మీరే ఒక క్వశ్చన్ తీసుకొని దాన్ని డిరైవ్ చేసుకుంటూ ఎగ్జాంపుల్గా రాయండి, సరిపోతుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ అండ్ గ్రామర్ అంటే నార్మల్గా ఇవి దీనికి రిలేటెడ్ అనేవి ఉంటాయి కాబట్టి జనరల్గా చూసుకుంటే సరిపోతుంది. దెన్ అంబిగ్యూటీ దీనికి లాంగ్వేజ్ అండ్ గ్రామర్, అంబిగ్యూటీ ఇన్ లాంగ్వేజ్ అండ్ గ్రామర్. సో లాంగ్వేజ్ అండ్ గ్రామర్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, దాంతోపాటు ఈ అంబిగ్యూటీ కూడా నేర్చుకోండి. దీంట్లోనే మనకు పాస్ట్ ట్రీ కూడా వస్తుంది. దిస్ 5 కాన్సెప్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో దీంట్లో ఎట్లా అంటే ఈ పాస్ట్ ట్రీ ఎలా అంటే మీకు లెఫ్ట్ మోస్ట్ రైట్ మోస్ట్ నేర్చుకున్నారనుకోండి, ఈ పాస్ట్ ట్రీ అనేది ఈజీ అయిపోతుంది. సో
సేమ్ దానిలాగానే ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది. ఒకవేళ మీరు పాస్ట్ డైరెక్ట్ నేర్చుకున్నారనుకోండి, లెఫ్ట్ మోస్ట్ రైట్ మోస్ట్ నేర్చుకోకుండా ఏం కాదు, ఎందుకంటే దీంట్లో ఉండే కాన్సెప్ట్సే, ఆ రెండింటిలో ఉండే కాన్సెప్ట్సే దీంట్లో ఉంటాయి కాబట్టి. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఆఫ్ థర్డ్ ఇయర్లో ఫస్ట్ పార్ట్. ఇది అప్ టు కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ నుండి 5th క్వశ్చన్ వరకు ఫస్ట్ పార్ట్ అయితే, ఈ పుష్ డౌన్ ఆటోమేటా నుండి సెకండ్ పార్ట్. సో ఇవి పుష్ డౌన్ ఆటోమేటా. పుష్ డౌన్ ఆటోమేటాలో మనకు పుష్ డౌన్ ఆటోమేటా బేసిక్ కాన్సెప్ట్స్, లాంగ్వేజ్ ఆఫ్ పుష్ డౌన్ ఆటోమేటా. సో పుష్ డౌన్ ఆటోమేటాలో లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఈక్వలెన్సీ ఆఫ్ సిఎఫ్జీస్ అండ్ పీడిఎస్, ఇది కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అండ్ పీడిఏ అంటే పుష్ డౌన్ ఆటోమేటా. రెండింటి మధ్యలో ఉన్న ఈక్వలెన్సీస్, రెండింటి మధ్యలో సిమిలారిటీస్ ఏంటి, ఒక టేబుల్ వేసి రాసినా ఏం కాదు, పాయింట్ వైజ్ రాసినా ఏం కాదు. మీరు అవి ఏంటివో లైక్ గుర్తుపెట్టుకొని పోతే, సైడ్ ఎడిటింగ్స్ గుర్తుపెట్టుకొని పోతే పోయి రాయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా. డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా డిపిఏ, ఇది కూడా ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, ఇది కూడా నేర్చుకోండి. సిమిలర్ పుష్ డౌన్ ఆటోమేటాకి సిమిలర్గా సేమ్ దానిలాగానే ఉంటుంది, కాకపోతే డిటర్మినిస్టిక్ ఎట్లానో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ మనకు చాలా మెయిన్ కాన్సెప్ట్ ఇది, కన్వర్షన్ ఆఫ్ సిఎఫ్జీ టు డిఎఫ్ఏ అండ్ డిఎఫ్ఏ టు సిఎఫ్జీ. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఆల్రెడీ మీకు చెప్పే ఉంటారు, ఒకటో రెండో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటినే తీసుకోండి, వాటినే బైహార్ట్ చేయండి, వాటినే రిపీటెడ్గా చదవండి. అవే చదివితే అదే అర్థమైపోతుంది. వాడు క్వశ్చన్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇయ్యడు, ఒకవేళ 50-50 ఛాన్సెస్, ఒకవేళ ఇస్తానేమో, ఇచ్చినా ఇవ్వకపోయినా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఇదే మొత్తం రాసి రండి. కనీసం ఒక 2 మార్క్స్ తీసేసినా కూడా మిగతా 8 మార్క్స్ పడతాయి. ఒకవేళ 10 మార్క్స్కి అయితే 5 మార్క్స్కి అయితే ఒకటో 2 మార్కులు తీసేస్తారు, వాడు అయిపోతుంది. సో ఇక్కడ మీరు, సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ యాక్సెప్టెన్స్ బై స్టేట్, అది ఎంటీ స్టేట్ కావచ్చు, ఫైనల్ స్టేట్ కావచ్చు. ఇది ఒక చిన్న కాన్సెప్ట్, 2 మార్క్స్కి సరిపోతుంది, చూసుకోండి, సరిపోతుంది 2 మార్క్స్కి. సో మీరు ఇక్కడ బేసికల్గా ఫస్ట్ చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటి అంటే, ఒకవేళ మీరు ఫస్ట్ పార్ట్ చదువుకుంటా అనుకుంటే ఇక్కడ 5th క్వశ్చన్ వరకు చదవండి పర్ఫెక్ట్గా. దాంతోపాటు పుష్ డౌన్ ఆటోమేటా కూడా నేర్చుకోండి. పుష్ డౌన్ ఆటోమేటా ఇక్కడ వరకు, పుష్ డౌన్ ఆటోమేటా అండ్ ఈక్వలెన్సీ, లాంగ్వేజ్ ఆఫ్ పీడిఏ నార్మల్గా చూసుకున్నా కూడా ఈక్వలెన్సీ ఆఫ్ సిఎఫ్జీస్ అండ్ పీడిఏ వరకు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అనుకోండి, మీకు 10 మార్క్స్ ఎటు 10 మార్క్స్ ఈజీగా వస్తాయి, 10 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. అసలు మీరు ఫస్ట్ పార్ట్ అంటే సిఎఫ్జీ నుంచి పీడిఏ నుంచి ఈచ్ క్వశ్చన్ అడుగుతాడు, మ్యాక్సిమం 99% అట్లనే అడుగుతాడు, 99 కాదు బట్ 90% అడుగుతాడు. ఒకవేళ అక్కడ మిస్ అయితే ఈ రెండింటిలో నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ థర్డ్ యూనిట్. ఒకవేళ మీరు సెకండ్ పార్ట్ చదువుకోవాలనుకుంటే అప్ టు హియర్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్, ఇవి 2 క్వశ్చన్స్ అండ్ ఇవన్నీ క్వశ్చన్స్ 6, 7, 8, 9, 10, 11 అండ్ పైన 2 క్వశ్చన్స్ ఇట్లా చదువుకోండి. మీకు నేను ఏమైనా సజెస్ట్ చేస్తా అంటే 5 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఈ పీడిఏ అండ్ ఈక్వలెన్సీ ఆఫ్ సిఎఫ్జీ అండ్ పీడిఏ నేర్చుకోమని చెప్తా. సో ఇది ఈజీ ప్రాసెస్, ఇట్లా నేర్చుకుంటే మీరు 10 మార్క్స్ 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. దీనిలో మాత్రం ప్రాబ్లమ్స్ విడిచిపెట్టాకండి, ప్రాబ్లమ్స్ చూసుకోండి, థరోలీగా చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది అండ్ ఈజీగా ఉంటుంది. Completely of third unit. Now coming to our 4th unit. So this 4th unit is completely of normal forms of the CFG. The CFGs ఉంటాయి and pumping lemma of CFL. CFL is nothing but context free grammar. Context free language. CFL. CFG అంటే context free grammar కదా. So CFL అంటే context free language. So ఇలా మనకు first normal form for CFG. So this is an important question. మెయిన్గా బేసిక్ క్వశ్చన్ కాబట్టి ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ఎలిమినేషన్ ఆఫ్ యూజ్లెస్ సింబల్స్ అండ్ ఎప్సిలాన్ ప్రొడక్షన్స్. ఎప్సిలాన్ ప్రొడక్షన్స్. సో ఈ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. మనం యూజ్లెస్ సింబల్స్ని ఎలా ఎలిమినేట్ చేయాలి అండ్ సిగ్మా ప్రొడక్షన్స్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, మనకి అవసరం రానివి, వాటి గురించి కొన్ని స్టెప్స్ ఉంటాయి. దీనిలో 2 టైప్స్ ఇవి. సో ఈ 2 టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దెన్ నెక్స్ట్ ఇది చామ్స్కీ నార్మల్ ఫామ్, ఇట్స్ టైప్ ఆఫ్ నార్మల్ ఫామ్, అదొక ఇది సైంటిస్ట్ పేరు. అండ్ గ్రిబాచ్ కూడా ఉంటారు, ఇది కూడా ఒక సైంటిస్ట్ నేమే. ఇవి 2 నార్మల్ ఫామ్స్. ఇవి ఇంపార్టెంటే, ఇవి కూడా చదవండి. కాకపోతే ఇన్డెప్త్గా కాకుండా నార్మల్గా చూసుకోండి, ఎందుకంటే కింద ఉన్నాయి కొంచెం ఈజీగా ఉంటాయి, అవి ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేయడానికి. సో ఓకే, ఇవి నార్మల్గా చూసుకోండి. ఇవి 2
ఇవి రెండు నార్మల్గా చూసుకోండి సరిపోతుంది. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ పంపింగ్ లెమా ఫర్ సిఎఫ్ఎల్ కాంటెక్స్ట్ ఫ్రీ లెర్నింగ్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ లెర్నింగ్, అది కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. దీంట్లో స్టేట్మెంట్ అండ్ అప్లికేషన్ మనం ఇంతకుముందు కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ చూసినాం కదా పంపింగ్ లెమాకి, ఇక్కడ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్కి స్టేట్మెంట్ అప్లికేషన్స్. దెన్ నెక్స్ట్ క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ సిఎఫ్ఎల్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్, దీంట్లో కూడా డెసిషన్ ప్రాపర్టీస్ ఆఫ్ సిఎఫ్ఎల్. అండ్ లాస్ట్కి ట్యూరింగ్ మిషన్. ట్యూరింగ్ మిషన్ వాజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఇది ఒక్క ట్యూరింగ్ మిషన్ ఒక్కటి పర్ఫెక్ట్గా నేర్చుకున్నా సరిపోతుంది. ట్యూరింగ్ మిషన్ నేర్చుకుంటే 5 మార్క్స్ గ్యారంటీ ఫిక్స్. ట్యూరింగ్ మిషన్ నుంచి 5 మార్క్స్ ఫిక్స్, ఎందుకంటే ట్యూరింగ్ మిషన్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో ఇవి ఇంట్రడక్షన్, నార్మల్ డిస్క్రిప్షన్, ఇన్స్టాంటియస్ డిస్క్రిప్షన్ అండ్ లాంగ్వేజ్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్, ఈ 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. వీటి గురించి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది. 5 మార్క్స్ ఎటు పోవు. సో ఇక్కడ నుండి 5 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. దెన్ నెక్స్ట్ మనకు కింద అది 4th యూనిట్ అంటే మేబీ ఇట్స్ అప్ టు 9th 10th వెళ్తుంటే 8th 9th క్వశ్చన్, 8th ఏబీ అండ్ 9th ఏబీ అనుకుంటా. సో దాంట్లో ఉండాలి 8th ఏబీ నుంచి వెళ్ళి పైన ఎక్స్పెక్ట్ చేసినా కూడా 9th ఏబీ నుంచి బి నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇంకో ఏ క్వశ్చన్ ఉంటుంది కదా, అది దాంట్లో నుంచి ఈ రెండింటిలో నుంచి ఏదో ఒకటి క్వశ్చన్ వస్తుంది ఫిక్స్. ఇది పంపింగ్ లెమా ఆఫ్ సిఎఫ్ఎల్ ఆర్ క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ సిఎఫ్ఎల్, ఈ 2 క్వశ్చన్లకి వెళ్ళి ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి ఈ 3 కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి 10 మార్క్స్ ఫిక్స్. 10 మార్క్స్ ఈజీగా వస్తాయి ఈ 3 క్వశ్చన్స్కి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ వరస్ట్ కేస్లో అవి రాకపోయి ఉంటే ఈ 2 మాత్రం చాయిస్ తీసుకోండి. అది కొంచెం చెప్తున్నా కదా, ఈ 2 మార్క్స్కి వరకు చదువుకుంటే సరిపోతుంది. అండ్ నార్మల్ ఫామ్ ఫర్ సిఎఫ్ చేయడం మీకు తెలిసిందే. అండ్ ఎలిమినేషన్ ఆఫ్ యూజ్లెస్ సింబల్స్ అండ్ ఎప్సిలాన్ ప్రొడక్షన్స్, ఇవి కూడా నార్మల్గా చూసుకోండి. మీకు ఏం సజెషన్ ఇస్తా అంటే ఈ త్రీతో పాటు ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకోండి పర్ఫెక్ట్గా. 1, 2, 5, 6, 7 దీస్ 5 క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి నేర్చుకుంటే 100% 10 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. సో మీరు 3 నేర్చుకున్న మాత్రం 90% గ్యారంటీ ఇస్తాయి, ఎందుకంటే బై మిస్టేక్లో మిస్ అయ్యి ఉంటే మీరు అటెంప్ట్ చేయలేకపోతారు. సో దిస్ ఇస్ కంప్లీట్ 4th యూనిట్. కమింగ్ టు 5th యూనిట్. సో ఈ 5th యూనిట్లో మొత్తం 2 పార్ట్స్ ఉంటాయి. 2 పార్ట్స్ అంటే 2 పార్ట్స్ కాదు, ఫస్ట్ క్వశ్చన్ ఒకటి డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. అది 5 మార్క్స్కి వచ్చేస్తుంది, ఎందుకంటే దీంట్లో ట్యూరింగ్ మిషన్ కదా, మనకు 4th యూనిట్లో ట్యూరింగ్ మిషన్ ఆల్రెడీ కాన్సెప్ట్ వచ్చింది. సో దీంట్లో కూడా ఏంటంటే ఓన్లీ ఒక సింగిల్ క్వశ్చన్ టైప్స్ అండ్ హాల్టింగ్ గురించి ఉంటుంది. సో దీని గురించి డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు, మేబీ 5 మార్క్స్కి అడుగుతారు. మంచి ఒకవేళ లక్ బాగుంటే 10 మార్క్స్కి కూడా అడుగుతారు. 5 మార్క్స్కి అయితే మినిమం 5 మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. దెన్ నెక్స్ట్ మనకు అన్డిసైడబిలిటీ ఉన్నది. సో ఈ డిసైడబిలిటీ అనే కాన్సెప్ట్ ABCD సబ్జెక్ట్లో చూసుకుంటే అది ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అది చెప్పాలంటే. సో దీంట్లోకి వచ్చేసరికి ఇన్డెప్త్ ఉంటుంది కాబట్టి ఇది దీనిలో ఈ అన్డిసైడబిలిటీలో ఇవన్నీ టాపిక్స్ ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ ఇది మనకు అన్డిసైడబిలిటీ ఇట్స్ మెయిన్ అండ్ బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దెన్ నెక్స్ట్ అన్డిసైడబిలిటీ. సో అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అబౌట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ట్యూరింగ్ మెషిన్ అండ్ అదర్స్. సో దీంట్లో నుండి ఇది అనమాట. సో ఈ 3 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. మ్యాక్సిమం 10 మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు ఈ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే. ఎందుకు అంటే అన్డిసైడబిలిటీలో మళ్ళీ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. అన్డిసైడబిలిటీ ఉంటుంది అండ్ రికర్సివ్నెస్ అని ఉంటుంది. రికర్సివ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ టాపిక్లో ఉండాలి. ఈ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 95% 10 మార్క్స్ ఇక్కడనే వస్తాయి. సో ఒకవేళ మీకు అక్కడ మిస్ అయితే నెక్స్ట్ వచ్చేది ఈ 4 క్వశ్చన్స్ నుండి. సో మనకు 4th చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ లాంగ్వేజ్ దట్ ఈస్ నాట్ రికర్సివ్లీ ఇన్యూమరబుల్. సో ఈ కాన్సెప్ట్ మొత్తం 1, 2, 3, 4 ఈ 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. 100% 10 మార్క్స్ వస్తాయి. డైరెక్ట్ చెప్తున్నా 100% 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇక్కడ వరకు నేర్చుకుంటే 100% ఈజీగా వస్తాయి. దెన్ నెక్స్ట్ రికర్సివ్ లాంగ్వేజ్ అని ఉంటుంది. రికర్సివ్ లాంగ్వేజ్లో ప్రాపర్టీస్ ఆఫ్ రికర్సివ్ లాంగ్వేజ్ అండ్ పోస్ట్ కోరెస్పాన్స్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది.
పోస్ట్ కోరెస్పాండెన్స్ కూడా రెండు ఉంటాయి. నార్మల్ ఫామ్ ఉంటుంది, మాడిఫైడ్ ఫామ్ ఉంటుంది. సో దీనిలో 2 టైప్స్ ఉంటాయి. ఈ 2 టైప్స్ కూడా నేర్చుకోండి. దెన్ లాస్ట్కి కౌంటర్ మెషిన్స్ మీరు 2 మార్క్స్ చూసుకున్నా సరిపోతుంది. మేబీ దాని చాయిస్ తీసుకుంటే చాలు చెప్పాలి అంటే. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటిదంటే, ఈ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 2 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో నాకు అంత నమ్మకం లేదు, నేను ఇంకొకటి నేర్చుకున్నాను అనుకుంటే ఇది కూడా నేర్చుకోండి. ఓకే, రికర్సివ్ లాంగ్వేజ్ దాంట్లో ప్రాపర్టీస్ ఉంటాయి. రికర్సివ్ లాంగ్వేజ్ ఏంటివి ప్రాపర్టీస్ కూడా నేర్చుకొని సరిపోతుంది. 5 క్వశ్చన్స్ సరే చాలా ఈజీ 5th యూనిట్కి. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ 5th యూనిట్. సో నేను 5th యూనిటే కాదు, ఈ ఫ్లాట్ సబ్జెక్ట్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ మొత్తం చెప్పేసిన. సో మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. దాంట్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు మీకు ఏం సబ్జెక్ట్ కావాలో. మేబీ నేను ఆ ఆప్షన్ కూడా పెడతా. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఫ్రీక్వెంట్లీ అప్డేట్స్ కోసం. నేను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వను. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ దిస్ ఫ్లాట్ ఆటోమేటెడ్ థియరీ, ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటెడ్ థియరీ సబ్జెక్ట్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా మీకు ఏదైనా నోట్స్ కావాలనుకున్నా కూడా కామెంట్ చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ నోట్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఇన్ టైంలో పోస్ట్ చేస్తా. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.